ప్రాతస్మరణీయ పరమ పూజ్య భారతీయ సనాతన సాంప్రదాయ వారధులు సారథులు అయిన మన మహర్షులందరికీ ప్రథమ వందనాన్ని సమర్పిస్తూ ఈరోజు ఈ అద్భుతమైనటువంటి ఈ మహాప్రాంగణం ఇచ్చేసినటువంటి మీ అందరికీ ద్వితీయ వందనం. అలాగే మీరు అందరూ వందనం స్వీకరించడానికి మూలకారకులు, ముఖ్య కారకులు అయినటువంటి ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా మలచి మీ అందరికీ ధ్యానాన్ని, అవధానాన్ని కల్పించడానికి తరంతరం ప్రయాసపడుతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం యొక్క నిర్వహణకర్తలైనటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి మాస్టర్కి తృతీయ వందనం. అలాగే అసలైనటువంటి వ్యక్తి, ఆరాధ్యుడు, మీ అందరికీ పూజ్యుడు, మీ అందరి మదిలో గంగా నదిలా ప్రవహిస్తున్నటువంటి మహాపురుషుడు, యుగపురుషుడు అయినటువంటి ఈరోజు ఈ దేశమే కాకుండా దేశ విదేశాల్లో సందేశాన్ని అందించినటువంటి మహా వ్యక్తి, ఒక శక్తి, ఎవరో కాదు, మీ పత్రిజీ. తన పేరుని, తన నామధేయాన్ని సార్థకత చేకూర్చడానికి 3 మార్గాలని మీకు అందించి వాటిని పొందించి మీకు అందించిన మహావ్యక్తియే ఆ పత్రిజీ. దానిలో మొట్టమొదటిది శాకాహారోద్యమం, రెండవది ధ్యాన మహాయజ్ఞం, మూడవది పిరమిడ్. ఆయన పేరులో 3 ఉంది కాబట్టి ఈ మూడింటిని మీకు సాధనాలుగా అందించి వారు ధన్యులయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పెద్ద మాటలు మాట్లాడాలి అని అనుకోలేదు. కానీ పత్రిజీ ఏ ఉద్దేశంతో ఈ చక్రం అనేటటువంటి ఒక బంధంలో మిమ్మల్ని ఇరికించారు అనేటువంటి విషయం మీద యోగ దృష్టిని సారించాలి అని అనుకున్నాను నేను. ఎక్కడికి వెళుతున్నామంటే కర్తాలు అన్నారు. ఈ కర్తాలు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అని అడిగాను చాలామంది సాధకులను. ఎందుకు ఇక్కడ జరుగుతుంది ఇంత పెద్ద మహాయజ్ఞం? దానికి సమాధానం దొరకలేదు. కానీ ఇది కైలాసపురి అనేటువంటి నామధేయం కలిగి ఉన్నదని ఇక్కడ వారందరూ చెప్పారు. కైలాసపురి, నేను కూడా కైలాసంలో ఉండి వచ్చిన వాడిని. అంటే మానస సరోవర కైలాసంలో చాలా కాలం ఉండి వచ్చినటువంటి వాడిని. అందుగురించి కైలాసం అనగానే ఆ కైలాసం గుర్తొస్తుంది. ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే అక్కడ పరమశివుడు కర్త అయితే ఈ కర్తాల్లో కర్త పత్రిజీ. ఆ కైలాసపురికి శివుడు కర్త అయితే ఇక్కడ ఈ కైలాసపురికి కర్త మన పత్రిజీ. శివుడు మోక్షప్రదాత,
ఆ మోక్షాన్ని పొందడానికి, మానవుడికి పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడానికి మీ అందరికీ ఒక మార్గనిర్దేశకత్వాన్ని అందించినటువంటి వాడు పత్రిజీ. అలాగే నిజానికి పత్రి అనే దాని మీద ఒక్కసారి యోగ దృష్టిని ప్రసరించినట్టయితే, పత్రి అనే పదానికి మనం ఎప్పుడు మీరు వినపడుతుందరా పత్రి అనే పదం? ఒక పూజలో ఉపయోగిస్తాం మనం. ఎప్పుడు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఏ పూజ చేయాలన్నా పత్రి అవసరం. అన్ని పూజల్లోకల్లా మొట్టమొదటి పూజ విఘ్నాలని తొలగించడానికి చేసే ప్రథమ పూజ. ఏ కార్యమైనా చేయండి మీరు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః. 21 పత్రాణి సమర్పయామి అని మొట్టమొదటి తొలి పూజను చేస్తేనే కానీ ఏ పూజ ఎవరు చేయరు వైదిక సాంప్రదాయంలో. అలాంటి పూజ, తొలి పూజ విఘ్నేశ్వరుడికైతే ఆ విఘ్నేశ్వరుడి కంటే తొలిగా ముట్టుకునేది పత్రి. ఆ పత్రి పూజకి ఉపయోగించేటువంటి ప్రథమ ద్రవ్యంగా మారిపోయింది. అంటే ఏ విఘ్నాలు తొలగాలన్నా విఘ్నేశ్వరుని ఆరాధించాలి. ఆ విఘ్నేశ్వరుని ఆరాధించాలంటే 21 పత్రాన్ని, ఆ పత్రాలనే అందుకోవాలి. అంటే పూజ కంటే ముందే పత్రి ఉన్నది. ఏ పూజ చేయాలన్నా, ఏ విఘ్నం తొలగాలన్నా విఘ్నేశ్వరుడు కావాలి. ఆ విఘ్నేశ్వరుని ఆరాధించాలంటే పత్రి కావాలి. అంటే భగవన్నామాన్ని, భగవంతుని చేరాలి, భగవంతుని విఘ్నాలు తొలగాలి. లౌకికమైనటువంటి అలౌకికమైనటువంటి విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడు అవసరం. ఆ విఘ్నేశ్వరుడికి పత్రి అవసరం. అయితే పత్రి ఎక్కడుంటుంది? వనాల్లో ఉంటుంది. పత్రి ఎక్కడుంటుంది? వనాల్లో ఉంటుంది. ఈ కైలాసపురి, ఈ కైలాసం కీలము అనేటటువంటి ఒక ధాతువు, సంస్కృత ధాతువు నుంచి కైలాసం వచ్చింది. ఈ కైలాసంలోనే వినాయకుడు ఆవిర్భవించాడు. ఇది కైలాసపురి అయితే ఈ కైలాసంలో ఉన్నటువంటి కీలకమైనటువంటిది ఏదో అది అందుకోవాలి మనం. అది ఏమిటి? ఆ పరమేశ్వర శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం పొందాలంటే ఒక కీలం కావాలి. కీలం అంటే ఇరుసు అని అర్థం. మరలా చెప్పండి మీరందరూ. కీలం అంటే ఇరుసు, యాక్సిల్. పత్రిజీ గతంలో చక్రం అనే పేరు ఉండేది. ఈ పేరులో వెనక మీరు పెట్టిన పేరులో ధ్యాన మహా, ఈ చక్రానికి ఈ కీలానికి సంబంధం ఉంది. గతంలో పేరుని ఇప్పుడు యాగం కింద మార్చారు. లోక కళ్యాణార్థమై చేస్తున్నదిగా భావనతో ఎవరు పెట్టారో పేరు మార్చారు. కానీ ఆ ధ్యాన మహాచక్రము అనేటటువంటి దానికి ఈ కీలానికి సంబంధం ఉన్నది. కైలాసానికి కాలం అనేటటువంటి చక్రంగా భావన చేశారు పత్రిజీ. కాలం అనేది చక్రం. ఈ కాలచక్రంలో ఎన్నో జీవులు పుడుతున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, పుడుతున్నాయి. పునరపి జననం, పునరపి మరణం. కానీ ఈ ధ్యానం అనేటటువంటి సాధన ద్వారా ఆ కాలచక్రంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇరుసుని చేరాలి. ఇరుసు అంటే ఏమిటి? కీలం.
ఆ కైలాసాన్ని చేరాలి. ఎందుకు అది కీలమైందంటే, కైలాసం అంటే ఈ విశ్వానికి ఇరుసు. ఈ విశ్వం ఏదైతే ఉన్నదో మొత్తం విశ్వం, సృష్టి యావత్తుకి కూడా కైలాసం ఇరుసుగా మారుతుంది. దాన్ని మహామేరు, మేరు పర్వతం అని అంటారు. ఈ భూమండలం, ఈ గెలాక్సీ, క్లస్టర్స్ ఆఫ్ గెలాక్సీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ యూనివర్స్. మనం ఉన్నది సౌర మండలంలో, సౌర కుటుంబంలో. ఆ సౌర కుటుంబంలో ఉన్నటువంటి భూమి నాభిస్థానం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ శరీరం అనే భూమి మీద కైలాసం అనేటటువంటిది ఏదైతే ఉందో అది నాభిస్థానం. కైలాసం కదలదు, కీలం ఇరుసు ఎప్పుడు కూడా కదలదు, అందుకే అది కీలకమైంది, అది కీలమైంది. కాలం అనేటటువంటిది తిరుగుతుంది, అందుకు అది కాలమైంది. కీలము ఆధారంగా కాలం పనిచేస్తుంది. ఆ కాలంలో ఎన్నో జీవులు పుడుతున్నాయి, పోతున్నాయి. కానీ నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి కైలాసం, ఈ యొక్క పాలపొంత ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఇప్పుడు ఉన్నటువంటి పాలపొంత అంటే ఈ సౌర కుటుంబం ఉన్నటువంటి పాలపొంత మిల్కీ గెలాక్సీ అంటుంది. ఈ గెలాక్సీలో ఉన్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో అది ఈ భూమి. ఈ భూమిలో సెంటర్ ఉన్నది ఏదైతే ఉన్నదో అది కైలాసం, మానస సరోవర కైలాసం. ఆ కైలాసానికి ఈ కైలాసానికి కేంద్రంగా మార్చి ఆ కైలాసం ఉన్నటువంటి విధంగా ఇక్కడ ఒక పిరమిడ్ని ఏర్పాటు చేశారన్నమాట. ఆ రోజు అక్కడి నుంచి, ఆ కైలాస కేంద్రం నుంచి ఈ కైలాసానికి శక్తిని ఆవాహన చేయడానికని ఒక ప్రయోగం ఇక్కడ చేయబడింది. అందుకే దీనికి కైలాసపురి అనేటటువంటి నామధేయం వచ్చింది. ఈ గెలాక్సీలు అన్నిటిలో కూడా కొన్ని గెలాక్సీలు కలిస్తే ఒక నోవా, సూపర్ నోవాస్ అన్నీ కలిస్తే క్లస్టర్స్ అంటారు. మీరు ఏదంటున్నారో అక్కడ కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి, కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి అంటున్నారు. వాట్ ఈజ్ కాస్మోస్? నేను ఇప్పుడే అడిగాను చాలామందిని, పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళని, కాస్మోస్ అంటే ఏమిటి, కాస్మిక్ ఎనర్జీ ఈ సృష్టిలో ఎంత అని విశ్లేషణ చేస్తే, కాస్మిక్ ఎనర్జీ అంటే కాస్మోస్ నుంచి వచ్చే ఎనర్జీ. కాస్మోస్ అంటే పాదార్థికమైనటువంటి శక్తి, పదార్థ శక్తి. పదార్థ శక్తికి యథార్థ శక్తికి చాలా తేడా ఉంటుంది. పదార్థం, పరార్థం, పరమార్థం అని 3 రకాల శక్తులు ఉంటాయి. కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది పదార్థ శక్తి. ఇది ఇట్స్ ఎ ఫిజికల్ ఎనర్జీ. దీన్ని వైట్ ఎనర్జీ అని అంటుంటారు. అంటే మనకు కనిపించేటటువంటి, మనం చూడగలిగింది, సైన్స్కి అందేటటువంటిది. ఇది పదార్థ జ్ఞానం ఎంత ఉంటుందంటే, ఇప్పుడు సృష్టి మీకు ఎంత ఉందనుకుంటున్నారు? చాలా పెద్దది, అనంతమైనది సృష్టి అంటున్నారు. అనంతం కాదు. ఇది ఎందుకు అనంతం అనబడుతుందంటే, ఇది ఎప్పుడు నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ గెలాక్సీలు పెరుగుతూనే ఉన్నాయి, ఈ కాస్మోస్ పెరుగుతూనే ఉన్నాయి. కాస్మోస్ ఎంతవరకు పెరుగుతున్నాయంటే, ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ పదార్థం ప్రపంచం సృష్టి ఎంత ఉందంటే 0.01% ఉంది. ఈ గెలాక్సీలన్నీ కలిస్తే ఎంత ఉంది? 0.01. ఇది సైన్స్కి అందే విషయం కాదు, సైన్స్కి అందే విషయం. ఏంటి? సైన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సైన్స్. సైన్స్ చెప్పింది ఏదైతే, హిమాలయ ఋషులు, తత్వజ్ఞానులైనటువంటి దార్శనికులైనటువంటి వారు అందించినటువంటి జ్ఞానం ప్రకారం, మన తత్వశాస్త్రాల ప్రకారం
ఈ కాస్మోస్ అన్నీ కలిపితే 0.1% పదార్థ జ్ఞానము. దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అని అంటారు సైంటిస్టులు. యు నో అబౌట్ ద క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్లో మీరు విశ్లేషణ చేసినట్టయితే పదార్థం 0.1 ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కూడా సృష్టి యావత్తు కలిపితే మనం కాదు, ఈ గెలాక్సీలు కాదు, సూపర్ నోవాలు కాదు, క్లస్టర్స్ కాదు, ఇవన్నీ కలిపితే ఇప్పుడు వరకు ఉన్నది 0.1% పదార్థ జ్ఞానము. దట్ మీన్స్ ఫిజికల్ మ్యాటర్. ఈ మ్యాటర్లో ఎనర్జీ 1% అయితే దాంట్లో 0.1% మ్యాటర్ ఉన్నది. అంటే మన యొక్క ఋషులు యొక్క దార్శనిక శక్తి ఎంత ఉందో ఇది భారతీయ సనాతన సాంప్రదాయ ఋషులకి తెలిసినటువంటి జ్ఞానం. ఇది ఋషి ప్రోక్తమైన జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మీ అందరికీ అతి సులభంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందుగా మీ అందరికీ అందించాలనే తపంతో పత్రిజీ ఈ ప్రయోగం చేశారు. కానీ కాస్మోస్ అంటే పదార్థ జ్ఞానం. కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నామంటే యథార్థ జ్ఞానం కాదది, పదార్థ జ్ఞానం. మరి యథార్థ జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడుంటుంది? అదే సత్యం. ఆ సత్యజ్ఞానం ఎక్కడుంటుంది? నీలోనే ఉన్నది. అది ఆత్మజ్ఞానము. అది నీవే, అది నీవే, అది నీవే, అది నీవే, నీవే, నీవే. విశ్వం అనేటటువంటిది సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అనంతమైనటువంటిది సత్యం. జ్ఞానమనంతం, బ్రహ్మానంతం. ఈ అనంతమైనటువంటి విషయాన్ని ఋషులు దర్శించారు సమాధి స్థితిలో. అదే దార్శనికులైనటువంటి వారికి దర్శనం చేసేదే కానీ చూసేది కాదు, చదివేది కాదు. అది సమాధి స్థితిలో ఉన్నటువంటి ఋషులు లోపల సంప్రజ్ఞాత సమాధిలో అనుభవంలోకి వచ్చినటువంటి కొన్ని శబ్దాల యొక్క శబ్ద తరంగాల యొక్క దార్శనికమైనటువంటి తత్వాన్ని పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థానముల ద్వారా వ్యక్తమైనటువంటి దాన్ని శిష్యులు వింటే వినికిడి ద్వారా వ్యాపితమైనటువంటిది ఏదైతే ఉందో అదే తత్వజ్ఞానము, అదే ఆత్మజ్ఞానము, అదే వేదము. దాని పేరు శృతి. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమ, దార్శనాలు ఇవి భారతీయ తత్వశాస్త్రాలు. వీటికి తెలుసున్నటువంటిది ఏ సైంటిస్ట్కి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏ శాస్త్రవేత్తకి తెలియనటువంటి విషయాలు ఈ శాస్త్రాల్లో మాత్రమే ఉంటుంది. ఇంకే పుస్తకాలు చదవకండి. మీ మస్తకాలను తెరవండి. పుస్తకాలను చదవరు. మస్తకాలను తెరిచిన వాళ్ళు సైంటిస్టులు, పుస్తకాలను తెరిచిన వాళ్ళు సైంటిస్టులు. కాబట్టి మనది సనాతనమైనటువంటి ప్రతిదానికి ఈ టీవీలో చూస్తున్నాం, చర్చల్లో సైన్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఇది సైన్స్ అండి, ఇది సైన్స్ అండి, ఇది సైన్స్ అండి. భారతీయులు ఎప్పుడు కూడా అలా అనకూడదు. ఎందుకంటే మీరు ఐన్స్టైన్ లాంటి వాళ్ళు వెన్ ద సైంటిస్ట్ ఎండ్స్ ది సైంటిస్ట్ స్టార్ట్స్ అన్నారు. ఎప్పుడైతే సైన్స్ ఆగిపోతుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది సైన్స్. మీలాంటి ఋషులందరూ ధ్యానంలో తెలుసుకోవాల్సినటువంటిది ఇది. ధ్యానం అంటే మీకు ఏదో కూర్చుని కలల గంటం కాదు. ధ్యానం ఎవరు చేసేది కాదర్రా. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. మీరందరూ కూడా ధ్యానం ఎక్కడా నేర్చుకోక్కర్లేదు. మీకు ఆల్రెడీ మీకు ధ్యానం వచ్చు. మీ తల్లి గర్భంలో మీరు శీర్షాసనం వేశారు, యోగా చేయక్కర్లేదు. యోగాని మీకు ఎప్పుడో తెలుసు.
తల్లి గర్భంలో 9 నెలలు మీరు శీర్షాసనంలో ఉంటారు. సర్వోత్కృష్టమైనటువంటి ఆసనం శీర్షాసనం. ఈ శీర్షాసనం అనేది మీకు నేర్పలేదు, లోపల మీకు సహజంగానే వచ్చు. అలాగే జలస్తంభన, ఆ తల్లి గర్భంలో నీటిలో మీరు పడుకుని జలస్తంభన చేస్తారు. అక్కడే ధ్యానం కూడా నేర్చుకున్నారు. బయటకు వచ్చి మర్చిపోయారు, అంతే. ఏమీ లేదు తేడా, మీకు అందరికీ వచ్చు. బయటకు వచ్చిన తర్వాత ధ్యానం ఎలా ఉందంటే, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఏం చేస్తున్నారు? బయటకు వచ్చిన వెంటనే జలస్తంభన, వాయుస్తంభన, శీర్షాసనం, ధ్యానం అన్నీ మర్చిపోయారు. లేదా? అవునా కాదా? మీరు చేశారా లేదా? చెప్పరా? నేను చెప్పను. అయితే చేశారా లేదా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఎందుకంటే ధ్యానంలోకి వెళ్ళిపోతారు, అది ప్రాబ్లం. నా మాట వినరేమోనని. పత్రిజీ మీకు అంత ధ్యానం నేర్పారు కాబట్టి జ్ఞానం కూడా వినండి ఒకసారి. జ్ఞానంతో కలిస్తే జీపీఎస్ ఉన్నటువంటి డ్రైవరు లక్ష్యాన్ని ఎలా చేరతాడో అలా చేరతారు. జ్ఞానం జీపీఎస్, గురువు పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అంటే ఏంటి? మీ గురువు పొజిషనింగ్ సిస్టమ్ పత్రిజీ అనమాట. జీపీఎస్ ఎవరు? పత్రిజీ. కొట్టండారా పత్రిజీకి చప్పట్లు. మీ గురువుగారు మీకు దిక్సూచి కదా, మీకు దిక్కులను చూపించలేదా? మరి కొట్టరే. జీ అంటే గురువు పొజిషనింగ్ సిస్టమ్. ఆయన ఏర్పాటు చేసి ఎక్కడికో వెళ్ళారు కాబట్టి, పైన దేవతలతో పని ఉండి అక్కడికి వెళ్ళారు. అక్కడ చూస్తున్నారు పని, నాతో చెప్పారు, మిమ్మల్ని చూడమన్నారు. ఈరోజు మిమ్మల్ని చూసి అక్కడికి వెళ్ళారు, అక్కడ చూస్తున్నారు ఆయన పని ఏదో. కాబట్టి ఇక్కడ ఆయన లేరు అనుకోకండి, మిమ్మల్ని అందరిని చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారా లేదా అని. కాబట్టి మీ అందరికీ ధ్యానం వచ్చు, మీరు మర్చిపోయారు. జలస్తంభన వచ్చు, మీరు మర్చిపోయారు. వాయుస్తంభన వచ్చు, మీరు మర్చిపోయారు. శీర్షాసనం వచ్చు, మీరు మర్చిపోయారు. తల్లి గర్భంలో ప్రకృతి సహజంగా మీరు ఇవన్నీ చేశారు. అవునా? అవును. దాన్ని మేలుకొల్పడానికి మరలా తిరిగి మీకు గుర్తు చేయడానికి వచ్చిందే పత్రిజీ. మీలో ఉన్నటువంటి దివ్యశక్తిని, మీరు మర్చిపోయినటువంటి మీ సాధనా పటమని మీకు అందించడానికి ఈ ధ్యాన మహాయాగం ఇక్కడ జరుగుతూ ఉన్నది. దీనిలో అందరూ పాల్గొలేరు. కొన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈరోజు మీరు ఇక్కడ కూర్చోగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు. ఎందరో టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్నారు, కానీ ఈ ప్రాంగణానికి రాలేరు. ఎందరో ఈ లోకంలో సంచరిస్తున్నారు, చరిస్తున్నారు, వాళ్ళు ఆ టీవీ ముందు కూర్చోలేరు. ఆ టీవీ ముందు కూర్చున్న పిఎంసి ఛానల్ ముందు కూర్చోలేరు. కాబట్టి ఎవరెవరి కర్మ ఫలితాన్ని అనుసరించి వారు ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొంటారు. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీరందరూ కూడా ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొన్నారు. అందున నేను ఎప్పుడో 1 నెల క్రితమే నేను వెళ్ళిపోవాలి హిమాలయాలకి. దారులన్నీ మూసుకుపోతాయి. ఇప్పుడు మీ మూలంగా చాలా కష్టాలకు వచ్చి నేను మరలా హిమాలయాల్లో ప్రవేశించాలి నా వింటర్ సాధనకి. అయినప్పటికీ మీ అందరి మీద ప్రేమ చేత పత్రిజీ యొక్క ఆయన సంకల్పం చేత నేను ఇక్కడికి రాబడ్డాను. మీ అందరి ఎదురుగా నించుని మీ అందరితోటి కలిసి ఈ ధ్యాన మహాయాగంలో పాలు పంచుకునేటువంటి అవకాశం పత్రిజీ యొక్క కోరిక. 2001 సంవత్సరంలో నన్ను కలిశారు ఆయన. మా ఇద్దరి మధ్యన ఎంతో డిస్కషన్ సాగింది. నేను కొన్ని విషయాలను వివేదించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. రేపు 21 సంవత్సరాలలో, ఆ రోజు 2001, ఇవాళ అంటే 21 సంవత్సరం 2022 కల్లా చాలా ఎక్కువ మంది చేస్తారు అని చెప్పారు. అలాగే జరిగింది. మీరు అందరూ ధ్యానంలోకి వచ్చారు. తర్వాత ఏంటి అని అడిగాను నేను.
మీలాంటి వాళ్ళు వస్తారు, మీరు చేస్తారు అన్నారు. తప్పకుండా తెచ్చుకున్నారు, వచ్చాము మేము అందరం కూడా ఇక్కడికి. రేపటి నుంచి ఇంకా ఎంతోమంది రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా మీకు ఆశీస్సులు అందిస్తారు. మీ ధ్యానాన్ని చక్కగా చేసుకునేటువంటి అదృష్టాన్ని కూడా వాళ్ళకి శక్తులు, ఇంకా అదృశ్యమైన శక్తులు ఎక్కడో పనిచేస్తున్నాయి. హిమాలయ యోగులందరూ కూడా మీకు ఆశీర్వాదాలు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు మీకు అందించమని నన్నే పంపించారు. కాబట్టి వారందరి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. అలాగే కీలం అనేటువంటి కైలాసంలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం, పత్రి అనేటటువంటి దాని గురించి చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. నేను ఫజిల్ కింద వదులుతాను మీకు ఎప్పుడు కూడా. ఎక్కడైనా మిగతా విషయాలు మీరు ఆలోచించాలి, ప్రశ్నించుకోవాలి, మీలోంచి పుడుతుంది. మన గురువులందరూ కూడా కొన్ని ఫజిల్స్ వదులుతారు. కృష్ణుడికి పూర్తిగా అర్జునుడికి పూర్తిగా విషయాలు చెప్పలేదు, కన్ఫ్యూజ్ చేశాడు. కాసేపు భక్తి యోగం అన్నాడు, కాసేపు కర్మయోగం అన్నాడు, కాసేపు ధ్యాన యోగం అన్నాడు, కాసేపు జ్ఞానయోగం అన్నాడు, కాసేపు కర్మ సన్యాస యోగం అన్నాడు. ఇలా చెప్పాడు. నేను కూడా మీకు అక్కడక్కడ అలా చెబుతున్నాను. మీరు కన్ఫ్యూజ్ కాకండి, జాగ్రత్తగా విషయాలను పట్టుకోండి. ఆ పట్టుకుని లోపల పెట్టుకోండి, ధ్యానంలోకి వెళ్ళండి, అడగండి. లోపల మిమ్మల్ని మీరే అడగండి. మీ మస్తకాలను ఓపెన్ చేయండి, పుస్తకాలను మూసేయండి. పుస్తకాల్లో ఉండేది కొంతే, మస్తకంలో ఉండేది అంతా. కొన్ని జన్మల నుంచి మీరు చేసినటువంటిది అంతా మీ దగ్గర ఉన్నది. जो लोग नॉर्थ इंडिया से आया है उन लोगों के लिए जो ध्यान के बारे में आप प्रश्न पूछना चाहते हो तो प्रश्न पूछ सकता है. आपके लिए दूसरा सेशन में वहाँ बैठूंगा मैं. 2 घंटे तक आप लगातार आप प्रश्न को जवाब उत्तर देंगे. नमस्कार. ఎక్కడున్నాం? తల్లి గర్భంలోంచి వచ్చామా? తల్లి గర్భంలో ఉన్నామా? వచ్చామా? బయటికి వచ్చాం. తల్లి గర్భంలోకి వచ్చాం. జలస్తంభను తెలుసుకున్నాం, వాయుస్తంభను తెలుసుకున్నాం, అలాగే శీర్షాసనం తెలుసుకున్నాం, ధ్యానం తెలుసుకున్నాం. కానీ ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అయిపోయింది. మాయలో పడ్డాం. అమ్మాయ, ఆ మాయ, అమ్మయే మొదలైంది. అమ్మతో కనెక్షన్. బయటకు వచ్చిన వెంటనే ఈ ప్రకృతికి సంబంధించినటువంటి వాయువుని తీసుకున్నాం, క్యారమన్నాం, ఏడ్చాం. ఎందుకు ఏడుస్తాడో పిల్లోడు తెలుసా? మీ అందరికీ తెలుసా? అయ్యో ఈ మాయలోకి వచ్చి పడ్డామే అని ఏడుస్తాడు పిల్లవాడు. తర్వాత ఒక ఏడుపుతో ప్రారంభమైన మన యొక్క జీవితం మరొక ఏడుపుతో ముగింపిస్తాం. 2 ఏడుపుల మధ్యన మన జనన మరణాలు, చావు పుట్టుకలు. ముందు ఏడ్చింది మనం, తర్వాత మనం పోయి అందరినీ ఏడిపిస్తాం. ఈ రెండింటి మధ్యన 2 ఏడుపుల మధ్యన జరుగుతుంది. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు? ముందు మనం ఎందుకు ఏడ్చామంటే, అయ్యో ఈ జన్మలోకి వచ్చేమే, రేపటి నుంచి మాయకు గురి అవుతామే అని. మరి మరణించినప్పుడు మనం వేయడం, వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే వీడు ముందు ఫ్రీ అయిపోయాడు, మనం ఇంకెప్పుడు ఫ్రీ అవుతామని. కాదు వాడి మీద మమకారం చేత ఏడుస్తున్నారు. కానీ వీడెందుకు ఏడడం లేదంటే, కర్మలో వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారు, నేను ముందు వెళ్తున్నానని. అలాగే పత్రిజీ కూడా అక్కడ పని ఉండి అక్కడికి వెళ్ళారు, ఆయన హాయిగా ఉన్నారు. మనకే ఈ ఏడుపు అంతా కూడా. తప్పకుండా ధ్యానం చేయాల్సిందే. ఆయన ఆ కైవల్యాన్ని పొందుతారు. ఆయన ప్రశాంతమైనటువంటి ఈ దేహదారి కాకుండా బరువైనటువంటి భారమైనటువంటి ఈ బ్రతుకు కంటే మిమ్మల్ని అందరినీ బ్రతికనివ్వడానికి ఆయన పని చేస్తుంటారు యాస్ట్రల్ లెవెల్లో. ఆయన మీ అంటే ఉన్నారు. శరీరం ఉంటే ఒక చోటే ఉంటాం, శరీరం లేకపోతే అన్ని చోట్ల ఉండొచ్చు.
శరీరం లేకపోతే అంతా వ్యాపించడం అంటారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంతా కూడా వ్యాపితమైనటువంటి శక్తిగా మారిపోతుంది ధ్యానం చేస్తే. మీరు ధ్యానం చేసినా అంతే విశ్వవ్యాపకమైనటువంటి శక్తిగా మారుతారు. కాబట్టి ధ్యానం అనేది మీ సొంతంగా మీ లోపల ఉన్నది. మీరు పుస్తకాలు తెరవకండి, మస్తకం తెరవండి, పుస్తకాలు చదవండి, కానీ పుస్తకాలు చదవకండి, గ్రంథాలు చదవండి. ఆ గ్రంథాల యొక్క సుగంధమే భారతీయత. గ్రంథాల యొక్క సుగంధమే భారతీయత. ఆ గ్రంథాలు తత్వశాస్త్రాలు అంటారు. ఆ తత్వశాస్త్రాలు ఏమంటే శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమ, దర్శనాలు. ఇవి 6. ఇవి ఆధ్యాత్మికమైనటువంటి వైదికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి. ఇవి కాకుండా సుభాషితాలు, నాటక, అలంకార, కావ్యాలు. ఇవి 4 భౌతికమైనటువంటి విషయాలను మీకు ఈ ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా చెప్తాయి. ఈ దశ గ్రంథాలు తప్పితే ఇంకా ఏది మీ దశను మార్చలేవు. ఇంకేది చదవద్దు, వీటి ఏందో ఫోకస్ చేయండి. సకల శాస్త్రాల యొక్క సమగ్ర సారాంశమే శృతి. కాబట్టి వైదికమైనటువంటి జ్ఞానం దార్శనికమైనది, ఋషిప్రోక్తమైనటువంటిది. అందుకు ఏ సైంటిస్టులు ఏం చెప్పినా అది భారతీయ తత్వశాస్త్రాల్లో లేకుండా లేదు. అది ప్రూవ్ చేస్తాను. ప్రపంచ శాస్త్రవేత్తలందరూ ఒక వేదిక మీదకి వస్తే నేను వస్తా, వాళ్ళ యొక్క సైన్స్ని అంతటినీ కూడా ఒక 0.1లో చూపించకపోతే ఈ భారతీయ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అందరూ కూడా, మీరందరూ కూడా కలిసి వచ్చినా, ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కలిసి వచ్చినా సరే ఒక వేదిక మీద కూర్చుందాం. ఈ ప్రపంచ విజ్ఞానం అంతా కూడా వినాశనానికి దారితీస్తుంది. ఆధునిక విజ్ఞానం అంతా కూడా వినాశనం వైపే వెళుతుంది. ఏమీ ఉపయోగం లేదండి. ఈరోజు మీరు మైక్ మాట్లాడుతున్నారు, ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే, ఇదివరకు ఈ గొంతు అక్కడి వరకు వినపడేది, ఇప్పుడు ఈ మైక్ రావడం వల్ల, ఈ మైక్ యొక్క రణగొణధ్వనులు ఎక్కువైపోవడం వలన ఈ గొంతు అక్కడి వరకు వెళ్ళడం లేదు. అంతే తేడా, పెద్ద తేడా ఏమీ లేదు. ఇదివరకు కాళ్ళ మీద కాశీ వరకు వెళ్ళేవారు, ఇప్పుడు కార్ల మీద వెళ్తున్నాం, కాళ్ళు పనిచేయడం మానేసినాయి అంతే. మోకాళ్ళ నొప్పులు అందరికీ. ఇదివరకు గ్యాస్ ఎవరికి ఉండేది కాదు, ఒక్కొక్కరికి 10 సిలిండర్లు గ్యాస్ ఉంటుంది పొట్టలో, బయట కొనుక్కో అక్కర్లే. నిజంగా ఒక పైపు పెడితే మీకు వంట గ్యాస్ అంతా మీ పొట్టలోంచి వస్తుంది. సాధ్యం. ఇది చూడండి కావస్తే మీరు. అంటే విమర్శించట్లేదు, నన్ను నేను పరామర్శించుకుంటున్నా. నన్ను నేను, నాలో ఉన్న మిమ్మల్ని, మీలో ఉన్న నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. ఇది భారతీయ సనాతన సాంప్రదాయం. నాకంటే అన్యంగా మీరు లేరు, మీకంటే అన్యంగా నేను లేను. నాకంటే అన్యంగా పత్రి లేరు, పత్రిజీ కంటే అన్యంగా నేను లేను. నీకంటే అన్యంగా పత్రిజీ లేరు, పత్రిజీ కంటే అన్యంగా మీరు లేరు. కాబట్టి పత్రియే మీరు, మీరియే పత్రిజీ. ఒక పత్రి పైకి వెళ్ళి పనిచేస్తే 1,00,000 మంది పత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు, లక్షలాది మంది పత్రులు. కాబట్టి ఇది భారతీయ సనాతన సంప్రదాయం. ఆయన మర్మగర్భంగా మీకు అందించారు. పత్రిజీ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే కోపంతో కొడతారు. ఆయన ఏం చేస్తారు? పత్రిజీ కోపాన్ని ప్రదర్శిస్తారు. కోపం ఆయనకి లేదు, కోపం ఆయనకి లేదు, కోపాన్ని ప్రదర్శిస్తారు. ప్రదర్శించడం అంటే కోపాన్ని తెచ్చుకుంటారు, తెచ్చిపెట్టుకుంటారు. మనం కోపం మన మీద పడుతుంది, ఏం చేస్తారు? మామూలు మనుషులు కోపం వాడి మీద పడుతుంది. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహనాత్ స్మృతి బ్రహ్మ, శృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ వినశ్యతి. క్రోధోద్భవతి సమ్మోహ. కోపం వచ్చినాడు దెయ్యం పట్టిన వాడిలాగా అయిపోతుంటాడు. ఇంట్లో వాళ్ళ టీవీని వాడే పగలగొట్టుకుంటాడు, ఇంకెవరు అక్కర్లేదు వాడికి. ఎందుకంటే వాడు కాదు పగలగొట్టింది, వాడి కోపం పగలగొడుతుంది. అందుకే క్రోధం అనేది ఉండకూడదు అంటారు. మరి ఎందుకండి ప్రదర్శించేవారు? ప్రదర్శించడం అంటే టూల్ని తీసుకురావడం, యాక్ట్ చేయడం, వదిలేయడం. ఇది దూర్వాస మహాముని అని ఉండేవారు. ఆయన అత్రి మహర్షి యొక్క పుత్రుడు. అత్రి పత్రి చూడండి, ఆయన యొక్క లక్షణాలు కొంచెం తీసుకుని నటించేవారు అనమాట, సరి చేయడానికి, మిమ్మల్ని అందరినీ
సరి చేసి ధ్యాన మార్గంలో ఇంతమందిని తీసుకొచ్చారంటే అదొక టూల్గా ఉపయోగించుకున్నారు ఆయన. యోగులకి కోపం ఉండదంటారు, నాకు కోపం ఉంది, నేను ఆయన వారసుని. మరి ఎలా అనుకుంటే చాలా కోపం నాకు. కాదు, కోపాన్ని నటిస్తాం. ఎందుకంటే జనాన్ని దూరం చేసుకుంటానికి నా ప్రయత్నం, ఆయన జనాన్ని సరి చేయడానికి ఆయన ప్రయత్నం. ఈ రెండు రకాల మార్గాలు వేరు. నా దగ్గరికి ఎవరైనా వచ్చేస్తారేమో, నా ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వను. ఈ మధ్యనే నేను టీవీలో కనపడడం, ఈ పిఎంసి ఛానల్, నాకు ఎవరితోటి కాంటాక్ట్లో ఉండను. దయచేసి ఎవరు ప్రయత్నం చేయొద్దు. నాకు ఈ బయట లోకంతో పని లేదు. మా పని హిమాలయాల్లో మాకున్నది. పత్రిజీ లాంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకు ఇంత ఏర్పాటు చేస్తున్న వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి వెనక నుంచి మేము హిమాలయాల నుంచి మా మిషన్ ద్వారా మేము వాళ్ళకి శక్తిని ఇవ్వడమే మా పని. అందుకని మేము టీవీలో కనపడాలి కానీ, ప్రచారం చేయాలి కానీ, మేము ప్రసారకులు మాత్రమే కానీ ప్రచారకులు మాత్రం కాదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చాలామంది ప్రశ్నించవచ్చు. కానీ ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. టీవీలు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు మరుగున పడిపోయి సనాతన సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి ప్రకటనలు కాషాయ బట్టలతో వస్తూనే ఉన్నాయి. కానీ హిమాలయ సిద్ధయోగులు కొన్నాళ్ళు నువ్వు బయట ఉండి రా, వాటంతటా అది నీ చేత మేము ఏం చేయించాలో ఆ పని నీకు మిషన్ అప్పచెప్పామని మమ్మల్ని పంపించడం జరిగింది. పత్రిజీతోటి కాంటాక్ట్ అయి ఉంటారు, ఇక్కడికి నన్ను పంపించడం జరిగింది. నేను రానన్నాను, అసలు ఎక్కడికి బయటికి రాము. కాబట్టి మీలో ఉన్నటువంటి దివ్యశక్తి మీ అందరిలోనూ ఉంది. మీరు కాస్మోస్కి కూడా శక్తిని ఇవ్వగలిగినటువంటి శక్తి, ఆత్మశక్తి మీ దగ్గర ఉన్నది. మీ అందరూ కూడా మీ అందరూ కూడా అదే శక్తి సంపన్నులై ఉన్నారు. కాస్మోస్కి కూడా ఎనర్జీ ఇవ్వగలిగినటువంటి, నక్షత్ర గ్రహాలకి కూడా జ్వరం వస్తుంది, భూమికి జ్వరం వస్తుంది, సూర్యుడికి జ్వరం వస్తుంది, చంద్రుడికి జ్వరం వస్తుంది, వాటికి రోగాలు వస్తాయి. మనిషి ధర్మం తప్పితే ప్రకృతికి రోగం అవుతుంది. అవే ఈ నేచురల్ కెలామిటీస్ అయి మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంది. నిన్న చైనాలో వచ్చినటువంటి భూకంపం కూడా అదే. మనిషి ధార్మికుడై జీవించాలి. ఏమిటి ధర్మం? ఎప్పుడు కూడా ధ్యానం. ఆ ధ్యానాన్నే పత్రిజీ మీకు నేర్పారు, ఆ కీని మీకు ఇచ్చారు. కాబట్టి కైలాసపురిలో కీలమున్నది. కీలము సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, అది కైలాసం. మీరు కైలాసానికి, నిజమ కైలాసానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమవుతాయి, మీ గోర్లు పెరిగిపోతుంటాయి. నేను 18 సార్లు కైలాసంలో పరిక్రమ చేశాను. అంటే ఈ శరీరం, నేనంటే ఈ శరీరం ద్వారా అక్కడ చేయబడింది. అంత పరిక్రమ లోపలికే ప్రవేశించడం 21 సంవత్సరాల తర్వాత కానీ జరిగే పని కాదు. పర్మిషన్ కూడా ఉండదు. లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ కంపాస్ పనిచేయదు, మీకు కంపాస్ పనిచేయదు. ఏ శక్తి కైలాసంలో పనిచేయదు. ఎన్నోసార్లు ప్రయోగం చేశారు, కైలాసంలో ఏముందో చూద్దామని. చైనీస్ మనలాగా వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఉండదు. చైనీస్ లోపలికి యుద్ధ విమానాలను పంపించి కైలాసం పైకి వెళదాం అనుకున్నారు, యుద్ధ విమానాలు కనపడలా. అలాగే రష్యన్ సైంటిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు ఎంతమందో మా ఎదురుగా, మా కళ్ళెదురుగా వస్తూనే ఉంటారు హిమాలయాల్లో, కైలాసం యొక్క రహస్యాన్ని ఛేదిద్దామని. అలాగే మీరు వింటున్నటువంటి ఈ యొక్క యూట్యూబ్లో వింటున్నటువంటి శంబలా నగరం అని, సిద్ధాశ్రమాలని ఎన్నో కథలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. మేము చూసామని కొందరు, వెళ్ళామని కొందరు, ఇవన్నీ చూస్తున్నారు. నిజానికి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే -50 degrees 3000 అబౌవ్ ద సీ లెవెల్కి వచ్చేసరికి, మీరు హిమాలయాలకు వస్తే అక్కడికి వచ్చేసరికి మీ శ్వాసలో మార్పు వస్తుంది, హార్ట్ బీట్లో మార్పు వస్తుంది. దాని తర్వాత 6000, తర్వాత మీకు 12,000, మీరు మ్యాక్సిమం వస్తే 16,000 దగ్గర ఆగిపోతారు. అంతకు మించి సాధకులైతే ఆ పైకి 16,000 వరకు రాగలుగుతారు. ఎవరైతే మీలో ధ్యానంలో పరిపూర్ణత చెందారో వాళ్ళు మాత్రమే హిమాలయాల్లో
16,000 ఆల్టిట్యూడ్కి వస్తారు. మిమ్మల్ని అందరినీ ఒకసారి తీసుకుని వెళ్తాను హిమాలయాలు. 3,000 దగ్గర ఒక ప్రాక్టీస్ పెడదాం. పెద్దలందరూ కూడా మీరందరూ ధ్యానం మీరు ఏర్పాటు చేయండి. 3,000 సీ లెవెల్కి 3,000లో ఒక ధ్యాన యజ్ఞం పెట్టండి. తర్వాత 6,000లో ఒక యజ్ఞం పెట్టండి. తర్వాత 12,000లో ఒక జ్ఞాన యజ్ఞం పెట్టండి. తర్వాత 16,000లో పెడదాం. దీంట్లో పాస్ అయిన వాళ్ళకి ఋషుల కింద సర్టిఫికెట్ ఇద్దాం మొత్తం అందరూ కూడా. ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ని మీరు చేసినట్టయితే నిజమైనటువంటి ధ్యాన సమాధి అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. సమాధి స్థితిని మనకు పొందాలి అంటే నిజమైన సమాధి, తత్కాల సమాధి. సమాధుల్లో కూడా ఎన్ని రకాల సమాధులు ఉన్నాయంటే శబ్దానువిద్ద, దృశ్యానువిద్ద అనే రకరకాల సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని సమాధుల్లో అనేక రకాల సమాధులు ఉన్నాయి. ఏ సమాధి ఏది అనేది ఈ ధ్యానంలో గుర్తించడం అనుభవజ్ఞులైనటువంటి సద్గురువులు యందు, హిమాలయ యోగులు యందు మాత్రమే ఉంటుంది. లేకపోతే బ్రహ్మకి గురై పతనావస్థకి చేరిపోతాం. బ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు, రెండు పక్క పక్కనే ఉంటాయి. బ్రహ్మ బ్రహ్మ, బ్రహ్మ హకారం ఒకటే తేడా ఉంటుంది రెండిటికి. అలాగే ధ్యానంలో కూడా ఊర్ధ్వగతికి వెళ్తున్నప్పుడు ఒకే అనుభవాలు వస్తాయి, అదో గతికి వెళ్తున్నప్పుడు ఒకే అనుభవాలు వస్తాయి. మరి రెండు ఒకే అనుభవాలని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఇది చాలా జాగ్రత్తగా మీరు చేయకపోతే కొన్ని జీవితాలు, కొన్ని జన్మలు ఎగిరిపోతాయి మీకు. అందుకు సాధనలో జాగృతులై సద్గురువులను ఆశ్రయించి తద్వారా మీరు ధ్యానాన్ని, మీ లోపలే ఉన్నటువంటి ధ్యానాన్ని, మీకు తెలిసినటువంటి ధ్యానాన్ని, మీకు తెలుసున్నటువంటి జ్ఞానాన్ని ఉద్దీపన చేయాలి. అలాంటి ఉద్దీపన ప్రయత్నం చేసి మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారో పత్రిజీ. మీరు చక్కగా ఈ పత్రిజీని ఒకసారి కథారూపంగా చూద్దాం. ఒక జ్ఞాన రూపంలో ఒక ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి ఫస్ట్ డే కాబట్టి మనం ఒక అనుసంధానం చేసి ఒక మార్గం వేసి వెళ్ళిపోదాం. ఇక్కడ కైలాసపురిలో జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణం పేరు సరస్వతి, ప్రాంగణానికి ఏదో పేరు పెట్టారు, సరస్వతి ప్రాంగణం. సరస్వతి అంటే విద్యాదాత, విద్యని విద్య అంటే విద్య జ్ఞానే అని అర్థం. విద్య అంటే ఏంటి చెప్పండిరా? విద్య అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పాను, మర్చిపోయారు అప్పుడే. అయితే వెళ్ళిపోవచ్చు. జై శ్రీమద్రమారమణ గోవిందో. అంటే విద్య అంటే జ్ఞానము. ఏంటి? విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చినది జ్ఞానం. విద్ జ్ఞానే. జ్ఞానం అంటే ఏంటి తెలుసా? జ్ఞానం అంటే ఏంటారా? చెప్పండి గట్టిగా ఒకసారి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే జ్ఞానమే, నాలెడ్జ్. ఇంగ్లీష్ జ్ఞాన్, హిందీ అది కాదు. జ్ఞానం అంటే ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానము అంటారు. గట్టిగా చెప్పండి. చెప్పట్లుగా చెప్పండి అంటున్నాను. ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడని దాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానము అంటారు. ఇది వేదం అంటే, ఇది విద్య అంటే. ఎవరికి అందంది అంటే మీరు కళ్ళు మూసుకుంటే తెలియనిది, శారీరకంగా చూడలేనిది, మీకు ఊహించడానికి అందనిది, ఏది తెలిసిందో అది కానిది, ఇక తెలియాల్సింది ఏదైతే ఉందో దాని పేరు జ్ఞానము. అలాంటి జ్ఞానం ఇచ్చేటువంటి ప్రయత్నంలో చాలా దూరం మిమ్మల్ని తీసుకువెళ్ళాడు పత్రిజీ, మీకు తెలియకుండా. పత్రి వనాల్లో ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ సరస్వతి అనేటటువంటి ప్రాంగణం మీకు ఇచ్చేది జ్ఞానం. ధ్యానానికి జ్ఞానం అనేది మార్గదర్శకం. జ్ఞానం లేని ధ్యానం శూన్యం, ధ్యానం లేని జ్ఞానము శూన్యమే. చప్పట్లు కొట్టరా? రాసు బాగుందన్న, అర్థం కాలేదా? జ్ఞానం లేని ధ్యానం శూన్యం, ధ్యానం లేని జ్ఞానం శూన్యం. లాంతరు లేకుండా చీకట్లో ప్రయాణం చేయడం
ఆ ప్రయాణం యాక్సిడెంట్కి గురవుతుంది. లాంతర్ ఉండి ప్రయాణం లేకపోతే అది కూడా ఎందుకు పనిచేయదు. అలాగే జ్ఞానం అనే లాంతర్ మీ దగ్గర ఉండాలి, ప్రయాణం అనే ధ్యానం కూడా మీ దగ్గర ఉండాలి. ఇది సాధన. అలాంటి బోధనని మీకు అందించడానికి ప్రయత్నం చేశారు. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కాలేదు. ఆయన జీవిత పర్యంతం గట్టిగా కోప్పడి చెప్పాలనుకున్నారు, కసిరి చెప్పాలనుకున్నారు, కౌగిలించుకుని చెప్పాలనుకున్నారు, నాతో సమానం రా నాన్న నీవు అని చెప్పాలనుకున్నారు. అనేక విధాలుగా బాధలు బోధన ద్వారా చెప్పారు. కానీ మీకు అర్థమైందో అర్థం కాలేదో మరి నా చేత చెప్పిస్తున్నారు ఆయన. కైలాసం, ఈ కైలాసంలో ఉండే పరమశివుడు ఆయనైతే ఈ కైలాసంలో పరమశివుడు ఈయన. అందించాలి మీ అందరికీ సమాధి స్థితిని, మోక్షాన్ని ఆయన ప్రయత్నం చేసి ఇంతటి మహత్తరమైనటువంటి విద్యని మీ అందరికీ అందించారు. పత్రి వనాల్లో ఉంటుంది, ఆ పత్రి పూజకి పనికి వస్తుంది, భగవంతుని చేరుతుంది. అలాగే పత్రిజీ భగవంతుని చేరిపోయాడు మీ విఘ్నాలను తొలగించడానికి. పత్రిజీ ఉద్యానవనం, పత్రిజీ అనే ఉద్యానవనాన్ని నిర్మించారు. చెప్పండి, పత్రిజీ అనే ఉద్యానవనం. ఆ ధ్యానవనంలో ఉదయాన్నే వనంలోకి ఏం ప్రవేశిస్తుంది? సూర్యోదయంతో ఉషకిరణాలు ప్రవేశిస్తాయి. సూర్యోదయం అంటే ఏంటి? ప్రభాకరుడి యొక్క దివ్యకాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని బంగారుపు రంగులో ఉంటాయి. ఏ రంగు? అందుకే హిరణ్య గర్భుడు అంటాడు. బంగారం అంటే ఏంటి? సువర్ణ. ఏంటి? ఆ కిరణాలన్నీ మాలగా గుచ్చితే సువర్ణమాల అవుతుంది. ఏమవుతుంది? స్వర్ణమాల. ఎవరు స్వర్ణమాల? స్వర్ణమాల ఎవరు? పత్రిజీకి అలంకారం స్వర్ణమాల. పత్రిజీకి అలంకారం స్వర్ణమాల. జ్ఞాన ఉదయంతో పత్రిజీ జీవితంలో స్వర్ణమాల ప్రవేశిస్తే అప్పటి వరకు వనాల్లో ఉన్నటువంటి పత్రి, ఆ పత్రిజీ జీవితంలోకి ఆ ప్రకాశం అనేటువంటి జ్ఞానం ప్రవేశిస్తే అది స్వర్ణమాల అవుతుంది. ఆ స్వర్ణమాల పరిణతి చెందితే, జ్ఞానం పరిణతి చెందితే ఆ పరిణతి పరిమళమై వెదజల్లుతుంది. ఇది పత్రిజీ కుటుంబం. ఆ పరిమళమే తన సుగంధాన్ని వెదజల్లితే ఆ పత్రిజీ అనేటువంటి ఉద్యానవనంలో సువర్ణమాల అలంకృతమై ఆ జ్ఞానం పరిణతి చెందితే అది పరిమళమై పుష్పరాశులై మీరందరూ ఆ తోటలో వికసించిన పుష్పాలుగా మారారు. కాబట్టి వాళ్ళందరికీ, మిగతా ముగ్గురికి కూడా ఈ బాధ్యత ఉందని తెలియజేస్తూ అనేక విషయాల్ని మీకు మిస్ చేస్తున్నాను. కాకపోతే దయచేసి మీరందరూ కూడా ఈ ఫజిల్స్నన్నింటినీ కూడా చాలా చాలా అక్కడక్కడ టచ్ చేశాను నేను. మీరు ఏదైనా ప్రశ్న ఉంటే ఒక సెషన్ మీరు ఒక గదిలో పెట్టండి, మనందరం కూర్చొని మాట్లాడదాం. ఏ ప్రశ్నమైనా వేయండి, దానికి పత్రిజీ ఆహ్వానం చేసి సమాధానం చెప్పిద్దాం. ఆయన వస్తారు, మీరు అందరూ నమ్మండి, మీరు అందరూ విశ్వసించండి, మనం పిలవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. అలాగే మాల, స్వర్ణమాల అమ్మ ఇక్కడ పరిమళమై వికసిస్తుంది. అంటే పరిమళం అంటే సుగంధం. అది వెదజల్లారు పత్రిజీ. వాళ్ళ ఇద్దరు డాక్టర్స్, ఇద్దరు కూతుర్ని కూడా, ఒకటి ముగ్గురు అయ్యారు. ఒక పత్రి 3 ఉన్నది కదా, వాళ్ళ ముగ్గురు ఈరోజు మీకు పనిచేస్తున్నారు. కాబట్టి దేశ విదేశాల్లో వాళ్ళ యొక్క ప్రభ అంటే తేజస్సు పరిణతి చెంది పరిమళమై ప్రపంచవ్యాప్తంగా ఈ పుష్పాలలో వెదజల్లాలని కోరుకుంటూ, వారందరినీ హిమాలయ యోగుల యొక్క దివ్యశక్తులన్నీ వాళ్ళకి అందించాలని దివ్య ఆశీస్సుల్ని అందిస్తూ, సౌరపీఠాధిపతినైన నేను సదా
వారి గురించి హిమాలయాల్లో నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తానని, మీ అందరికీ ఆ ధ్యాన స్థితి, సమాధి స్థితి పొందాలని, ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ విరామం. శుభం. కాబట్టి గో అహెడ్. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి బాధలు తెలవాలంటే నువ్వు గృహస్థుడుగా. ఇది నా నినాదం, ఇది సౌరపీఠ నినాదం. మా నాన్నగారు నన్ను, మా అమ్మగారు ధ్యానావస్థలో కన్నారు కాబట్టి ఈరోజు మీ ముందుకు రాగలిగాను. అలాగే నా పిల్లలు కూడా పరిణతి చెందినటువంటి వాళ్ళకి నేనేం నేర్పలా, కాకపోతే వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ నాలెడ్జ్ని పంచుతున్నారు. మీరు కూడా నాలెడ్జ్ని పెంచాలంటే 2 ధ్యానాలు కావాలి, 3వ ధ్యానం పుడుతుంది. కాబట్టి మీరు కూడా గృహస్థాశ్రమం స్వీకరించండి.